హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో మన ఛానల్ కొత్త వస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో లైక్ ఎందుకు చేయాలో నేను చెప్తా. సో సబ్స్క్రైబ్ అనేది రెగ్యులర్ ప్రాసెస్. ఓకే సబ్స్క్రైబ్ చేస్తారు కదా. ఓకే లైక్ ఎందుకు చేయాలంటే, సో నేను అగ్ని పరీక్ష షో స్టార్ట్ అయిన ఫస్ట్ డే ఎప్పుడైతే మనం ఒక సెలెక్ట్ అయ్యారో పర్సన్, ఆ తర్వాత నేను ఎక్కడైనా చూస్తాను, మాట్లాడితే వింటాను, ఒక 2 నిమిషాలు అయినా కానీ ఆ ఫుటేజ్ నాకు కనిపిస్తుంది అని చెప్పి నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఫైనల్గా నాకు ఈరోజు 9వ ఎపిసోడ్లో 29వ తారీఖు ఆగస్టు 2025 రోజు కనిపించింది. డెమాన్ పవన్ మాట్లాడాడు. ఫైనల్లీ విన్నా, ఈ చెవులతో విన్నా. డెమోన్ పవన్ మాట్లాడాడు. సో డెమోన్ పవన్ మాట్లాడినందుకని మీరు ఈ వీడియో లైక్ చేసి చూడొచ్చు, లేదంటే అసలు నా వల్ల అయ్యేది కాదు. సో యాక్చువల్గా టైటిల్ వేరేది పెడదాం అనుకున్నాను. డెమోన్ పవన్ ఈరోజు మాట్లాడకపోయి ఉంటే వేరే రియాక్షన్ ఇద్దాం అనుకున్నా, ప్రిపేర్ కూడా అయ్యా. బట్ అది డెమోన్ పవన్ మాట్లాడేశారు కాబట్టి సో దెర్ ఈజ్ నో ఛాన్స్ అనమాట మనకు ఆ రియాక్షన్కి. అండ్ నెక్స్ట్ వచ్చరికి శ్రీజ. ఆ శ్రీజని తీసుకెళ్ళి బిగ్ బాస్ హౌస్లో పడేయండి సార్. వద్దు ఇంకా ఆ పిల్లకి ఇంకా అగ్ని పరీక్షలు వద్దు, కానీ ఆ పిల్లని బిగ్ బాస్ హౌస్లో పడేయండి. ఆ పిల్ల దగ్గర లక్ ఉంది, కాన్సన్ట్రేషన్ ఉంది, గేమ్ ఆడాలన్న తపన ఉంది, తెలివి ఉంది, ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయి. ఆ అమ్మాయిలో అన్ని లక్షణాలు నవరసాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఆ పిల్లని బిగ్ బాస్ హౌస్లో పడేసేయండి సార్. సెలబ్రిటీలతో ఆ పిల్ల ఏదో కొట్టుకుంటుందో తిట్టుకుంటుంది, ఆ పిల్ల ఇష్టం ఆ పిల్ల, ఇంకా ఆ పిల్లని పడేసేయండి. మనీష్ బ్రో ఏంటంటే పాపం నిజంగానే బిందు మాత ఒక మాట అంటది, తాటి చెట్టు చెత్త అంతా తెలివి ఉన్నా సరిపోదు, ఏదో గడ్డి పూసంతా అదృష్టం కూడా ఉండాలని. మేబీ మనోడి దగ్గర అదృష్టం లేదేమో. లైక్ ఫోర్బ్స్ 30లో ఉన్న వ్యక్తికి ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో అంతగా కలిసి రావట్లేదేమో అనిపిస్తుంది. తన అతి తెలివి తనకే చేటు చేస్తుందా అంటే, తనే అనవసరంగా లేనిపోని సమస్యల్ని తనే క్రియేట్ చేసుకుంటున్నాడా? ఇప్పుడు పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడు బయటికి రాలేదు. సో నేను ఆ పద్మవ్యూహంలో చిక్కుకొని దాన్ని బద్దలు కొట్టాలి అని చెప్పి తనకి తానే వెళ్ళి చిక్కుకుంటున్నాడు. నాకు అర్థం కావట్లేదు ఎందుకు మనీష్ బ్రో అలా చేస్తున్నాడు, నాకు అర్థం కదా. లేదు అసలు బిగ్ బాసే మనీష్ బ్రోని టెస్ట్ చేయాలని ట్రై చేస్తుందా? లోపలికి పంపించాలని బిగ్ బాస్ టీం ఆల్రెడీ డిసైడ్ అయ్యి మనం టెస్ట్ చేస్తే నాకు అర్థం కాదు. ఎందుకంటే ఏదైతే అడ్వాంటేజ్ అవుతుంది అని నేను అనుకున్నానో అది డిసడ్వాంటేజ్ అయింది. ఎవరికైతే అది డిసడ్వాంటేజ్ నేను అనుకున్నానో భావించానో అది వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది ఈ టాస్క్లో. కంప్లీట్లీ లక్ బేస్డ్ టాస్క్. సో అందుకనే మాట్లాడుతున్నా, మనీష్ బ్రోకి కొంచెం లక్ తక్కువ ఉందేమో అని అనిపిస్తుంది బిగ్ బాస్ హౌస్ వరకు. ఓకేనా, బయట సంగతి మాట్లాడలేదు. అండ్ నాగా చాలా బాగా అనిపించాడు. సో మన వాళ్ళు ఆ కామెడీ యాంగిల్ కనిపించింది. ఇంటెన్షనల్గా కామెడీ చేయాలని అనుకోకపోయినా సో ర్యాండమ్గా మనోడు కొన్ని మాట్లాడే మాటలు అవ్వచ్చు, అవి కొంచెం ఫన్ జనరేట్ చేసేలాగా ఉన్నాయి. అండ్ అతను ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా కొంచెం అలాగే కనిపిస్తుంది. సో లిటరలీ అండ్ ఒక లీడర్గా సో తను మంచి డెసిషన్ తీసుకున్నాడు. మాట్లాడుకుందాం 1 by 1 ఒక్కొక్కటి. సో ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మనీష్ అడుగుతారు అన్నమాట, ఈరోజు ఏం సంగతి, నిన్న అనవసరంగా అలా అయ్యావంటే ఫ్లవర్ లాగే మాట్లాడాలి. మనీష్ అంటాడు, ఎక్కువ ఆలోచించిన నిన్న, అందుకే అట్లా అయింది. సో ఈరోజు ఎక్కువ ఆలోచించాడు, రిలాక్స్డ్గా ఉన్నాను. కాబట్టి నిన్న చూడండి, మీరు జూమ్ వేసి చూడండి, నిన్న నేను కొంచెం టెన్స్డ్ ఉన్నాను, ఇప్పుడు చాలా రిలాక్స్డ్గా ఉన్నాను అన్నాడు. వన్స్ మనోడు గేమ్ స్టార్ట్ అవ్వక ముందు రిలాక్స్డ్ ఉంటాడు. వన్స్ గేమ్ స్టార్ట్ అయిన తర్వాత చాలా కూల్ నార్మల్ స్ట్రాటజీస్తో ఉండే గేమ్ని కూడా సో తనకి తాను ఎక్కువగా మార్చుకొని ఊహించుకొని దాన్ని ఇంకో నెక్స్ట్ లెవెల్గా ప్రజెంట్ చేద్దామని అనుకుంటాడు. వేరేలాగా ప్రజెంట్ చేద్దాం, యూనిక్గా ప్రజెంట్ చేద్దాం అనుకున్న దాంట్లో మేబీ ఆ ఫెయిల్యూర్స్ కనిపిస్తున్నాయో ఏమో. ఎందుకంటే ఈరోజు ఎల్లో కార్డ్ వచ్చింది. సో నిన్న వర్స్ట్ ప్లేయర్ వచ్చింది, అండ్ ఈరోజు కూడా వర్స్ట్ ప్లేయర్ మనోడే. బట్ ఎల్లో కార్డ్ నుంచి ఈ రోజు నుంచి డిసైడ్ చేశారు ఎల్లో కార్డు. మేబీ ఎల్లో కార్డు వల్లే ప్రసన్న కుమార్ గారు అండ్ నెక్స్ట్ శ్వేతా శెట్టి ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారేమో అని నేను అనుకుంటున్నాను. మీకేమనిపించింది అనేది మీరు ఒక కామెంట్ చేయండి. ఇంతకు ఓటేశారా, ఎవరికేసారు అది కూడా కామెంట్ చేయండి. సరే మనోడు అంటది శ్రీముఖి ఫైనల్ ట్రాక్లోకి వచ్చాడు అది ఇది అంటది. సో లక్ బేస్డ్ టాస్క్, లక్ ఉన్నోడే గెలుపుకి దిక్కు అని చెప్పి మన శ్రీముఖి ఏదో రైమింగ్ మాడుద్ది. సో మన వెంటనే నవదీప్ ఎల్లో కార్డ్ చూపిస్తూ, ఎల్లో కార్డ్ ఎందుకో తెలుసా, సో ఎవరికైతే ఈ ఎల్లో కార్డ్ 2 times వస్తుందో వాళ్ళు డైరెక్ట్లీ ఎలిమినేట్ అని చెప్తారు. సో వార్నింగ్ కైండ్ ఆఫ్ వచ్చి ఒక బాక్స్ పెడతారు, దాంట్లో ఒక్కొక్క ఫ్రూట్ తీయమంటారు. సో శ్రీజ యాపిల్, ప్రియా కివి తీస్తుంది, పవన్ కళ్యాణ్ బనానా, కల్కి డ్రాగన్ ఫ్రూట్, ఇలా రకరకాల ఫ్రూట్స్ తీస్తారు. తీసినప్పుడు గ్రీన్ యాపిల్ 3 తీస్తారు. సో షకీబ్ అక్కడ తీస్తారు, మర్యాద మనీష్ తీస్తాడు ఒకటి, అండ్ నెక్స్ట్ నాగా ప్రశాంత్ 3 తీస్తారు. సో ఆ గ్రీన్ యాపిల్ ఎవరికైతే వస్తుందో వాళ్ళని లీడర్లు చేద్దాము అని అనుకున్నారంట ముందే. సో అది మనకి ముందే అట్లీస్ట్ చెప్పున్నా బాగుండేదేమో అని అనిపించింది. సో వీళ్ళు 3 తీసుకున్న తర్వాత మేబీ 3 ఆల్రెడీ ప్రిపేర్ అయింది కాబట్టి సో అండ్ ఇవే ఫ్రూట్స్ 3 ఉన్నాయి కాబట్టి సో 3 వీళ్ళు తీసుకున్నారు.
సో వీళ్ళ ముగ్గురిని టీమ్ లీడర్స్ని చేశారనమాట. సో ఇప్పుడు ఈ టీమ్ లీడర్స్ టీంని సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ ముగ్గురు ఉన్నారు కాబట్టి ఇంకా 15 మందిలో ఇంకా ఒక్కొక్కరు నలుగురు సెలెక్ట్ చేసుకోవాలి బేసికల్గా. బట్ బిగ్ బాస్ ట్విస్ట్ పెట్టాడు. ఈ ట్విస్టే పాపం మనీష్కి చేటు చేసింది ఎవరు అని అనిపించింది నాకు. ఎందుకంటే జడ్జెస్ దగ్గర ఒక్కొక్క కార్డు పెట్టారనమాట. ఎవరు ఇక్కడున్న జ్యూరీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో కెప్టెన్స్గా ఆ లీడర్స్ ఒక్కొక్క కార్డు వాళ్ళ దగ్గర తెచ్చుకోవాలన్నమాట, వాళ్ళకి ఇష్టమైన జ్యూరీ మెంబర్ దగ్గరికి వెళ్ళి. దాంట్లో ఏ అడ్వాంటేజ్ ఉంటే వాళ్ళకి, అదే డిసడ్వాంటేజ్ ఉన్నా వాళ్ళకే. సో అలాంటప్పుడు ఫస్ట్ మనోడు ఆలోచించి టక్కని మనోడు, ఆబ్వియస్లీ మనకు తెలిసిందే కదా, నవదీప్నే కోరుకుంటాడు ఎవరు షకీబ్. ఎందుకంటే నవదీప్ చిక్కిన శిల్పం అది. సో నవదీప్నే కోరుకుంటాడు. అండ్ ఆబ్వియస్లీ అభిజిత్ని మన నాగా కోరుకుంటాడు. అండ్ మనీష్ కూడా పాపం మన నవదీప్ దగ్గరికే వెళ్ళాడు. బట్ అన్ఫార్చునేట్లీ నవదీప్ దగ్గర కాకుండా ఇంకా ఛాన్స్ లేదు. ఆల్రెడీ మనం నవదీప్ అన్నాడు. ఇక్కడ ఏంటంటే మనోడు ఆర్గ్యుమెంట్ చేయడు. ఎందుకంటే నా తెలివితేటలతో నేను గెలుస్తాను, బట్ ఇక్కడ నాకు లక్ బేస్డ్ మీద నాకు నమ్మకం లేదు. ఇప్పుడు యాక్చువల్లీ మనీష్ నవదీప్ పేరు చెప్పాడు. సో అక్కడ కొంచెం స్టాండ్ తీసుకొని ఉండుంటే ఈరోజు ఈ పొరపాటు, ఈ సమస్య వచ్చేది కాదేమో అని అనిపించింది నాకు. అక్కడ స్టాండ్ తీసుకోకుండా ఏదైతే ఏంలే నేను నా తెలివితో కొట్టేస్తాను అన్న కొంచెం ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా కనిపించింది నాకు. లేకుంటే నవదీప్ మీద ఉండుంటే లక్ బేస్డ్ టాస్క్ అని చెప్పారు కదా స్టార్టింగ్లోనే. సో మన లక్ బేస్డ్ టాస్క్ అంటే ఏంటి, మనం ఫస్ట్ ఏదైతే నమ్ముతామో దాని మీద బలంగా ఉండాలి. దాంట్లో లక్ ఉన్నా లక్ లేకపోయినా అది మనం దాని మీద బలంగా ఉండాలి. సో అది లక్ బేస్డ్ టాస్క్. మనం అటు ఇటు షఫల్ అయ్యామనుకోండి, అది మిస్ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. సో అలాగే ఒక్కొక్కరు సెలెక్ట్ చేసుకున్నాడు. మనీష్ బిందు దగ్గర నుంచి కార్డు తెచ్చుకున్నాడు. సో ఓకే నాకు బిందు అయినా పర్లేదు అని చెప్పి కార్డు తెచ్చుకున్నాడు. బిందు దగ్గర నుంచి 6 ఉంది. సో షకీబ్ వచ్చేసరికి నవదీప్ నుంచి తెచ్చుకున్నాడు, దాంట్లో 2 ఉంది. నాగా అభిజిత్ని తెచ్చుకున్నాడు, 4 కనిపించింది అక్కడ. సో అలా అప్పుడేంటంటే సో షకీబ్ ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి, నాగా 4 సెలెక్ట్ చేసుకోవాలి, మనీష్ 6 సెలెక్ట్ చేసుకోవాలి. ఇక 2 వచ్చింది కాబట్టి పాపం లీస్ట్ నెంబర్ షకీబ్ దగ్గర ఉంది కాబట్టి ఫస్ట్ షకీబ్ సెలెక్ట్ చేసుకునే అవకాశం బిందు ఇచ్చింది, తర్వాత నాగాకి ఇచ్చింది 4 కాబట్టి. తర్వాత ఇంకా ఆబ్వియస్లీ ఎంతమంది ఉంటే అంతమంది మనోడి టీంలోకి వచ్చేస్తారు మనీష్ దాంట్లోకి. షకీబ్ ఇక్కడ మామూలుగా కదా కుర్రాడు తెలివితేటలు ఉపయోగించాడు చూడు. అసలు ఎంత నీట్గా ఆలోచించి అసలు ఎంత తెలివితేటలు ఉపయోగించాడు. నవదీప్ ఇంప్రెస్ అయ్యాడు. నేను చిక్కిన శిల్పం రాదు అని చెప్పి నవదీప్ అది ప్రైడ్ అసలు ఆ ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది చూసావా. ఎందుకంటే దివ్యా నిఖితాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎవరు మన ఆర్మీ పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేసుకున్నాడు. వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకున్నాడు. నాకు కూడా మంచిగానే అనిపించింది. అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉండేలాగా కూడా సెలెక్ట్ చేసుకున్నారు. మేబీ ఆ పాయింట్ వాళ్ళు చెప్పడం మర్చిపోయినట్టున్నారు. ప్రతి టీంలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉండాలి అని, అట్లీస్ట్ టీంలో ఒక అమ్మాయి ఉండాలని చెప్పలేదు. బట్ మనోడు తెలివిగా దివ్యాన్ని తీసుకున్నాడు అండ్ పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు. ఎందుకంటే ఆ అమ్మాయి కొంచెం మంచిగా ఆలోచించింది, మాట్లాడుద్ది అని చెప్పి అమ్మాయిని తీసుకున్నాడు. అండ్ ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ కూడా డీసెంట్గా ఉంటాడు, అబ్బాయి కూడా బాగానే మాట్లాడు తీసుకున్నాడు. అండ్ నెక్స్ట్ నాగా దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ మాస్క్ మ్యాన్ తీసుకున్నాడు, హరీష్ బ్రోని. అండ్ నెక్స్ట్ ప్రియా. సో తర్వాత అనూష రత్నంని తీసుకున్నాడు, శ్రీజాన్ తీసుకున్నాడు. మనోడిది కూడా మంచి టీమ్గానే కనిపించింది నాకు. మరీ అనూష రత్నాన్ని అంతలా బ్యాట్ చేయాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. ప్రతి దాంట్లో పేరు చెప్పగానే ఎన్నా చంద్రముఖి అంత లేదు, అక్కడ అంత కోపం ఏం లేదు. బట్ అనూష రత్నాన్ని శ్రీశాంత్ కూడా సెలెక్ట్ చేసుకున్నాడు. ఇంకా మనీష్ దగ్గరికి ఆబ్వియస్లీ మిగిలిన 6 ప్రశాంత్ కుమార్ అవ్వచ్చు, శ్రేయ అవ్వచ్చు, డెమాన్ పవన్ అవ్వచ్చు, కల్కి అవ్వచ్చు, దాలియా అవ్వచ్చు. సో వీళ్ళందరూ శ్వేత, వీళ్ళందరూ మనోడి టీంలో 6 మనోడి టీంలోకి వచ్చేసారు. మనోడు దానికి కూడా ముందు స్టార్టింగ్ నుంచి అంతే, మిగిలిపోయిన పండు తీసుకున్నాను, మిగిలిపోయిన కార్డు తీసుకున్నాను, ఇప్పుడు మిగిలిపోయిన కంటెస్టెంట్స్ని తీసుకున్నాను, ఇలా తీసుకొని విన్ అయి చూపిస్తా అన్నాడు. అంటే మనోడికి అంత కాన్ఫిడెన్స్ ఉంది. నేనే చెప్పాను కదా, ఇంతకెందుకు మనోడు వాదించలేదు, అనవసరంగా వాదించుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎందుకంటే ముందు అర్థమైంది, షో చూసిన వాళ్ళకి అప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి. సో ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్కరు వచ్చి ఆడాలి. అంటే నెక్స్ట్ క్వశ్చన్కి వేరే మెంబర్స్ రావాలి, సేమ్ మెంబర్ రాకూడదు. మళ్ళీ థర్డ్ క్వశ్చన్ వచ్చాక మళ్ళీ ఇంకొక మెంబర్ రావచ్చు. ఆడిన వాళ్ళే ఆడొచ్చు కానీ వెంటనే ఆడకూడదు. ఎవరైతే రాంగ్ ఆన్సర్ చెప్తారో నెక్స్ట్ క్వశ్చన్కి ఆ టీం నుంచి ఎవరు రాకూడదు. అంటే మిగిలిన 2 టీంలు మాత్రమే ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు అలాగా మనోడి స్ట్రాటజీ ఏంటి, మనోడు ఎలా చేశాడు అనేది మనీష్ బ్రో ముందు మాట్లాడుకుందాం. 6 హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఎన్ని క్వశ్చన్స్ అడిగారు అనేది ఒక 12 క్వశ్చన్స్ అడిగినట్టున్నారు. యాక్చువల్గా 6 2s are 12 తీసుకోవచ్చు. మధ్యలో వీళ్ళు కొన్ని చెప్పలేదు కాబట్టి నార్మల్గా అయితే అలా చేయొచ్చు ర్యాండమ్గా.
ఇక్కడ ఏంటంటే మనోడు ఎక్కువ లీడ్ తీసుకున్నాడు. ఇది లక్ బేస్డ్ టాస్క్ అయినా కానీ సో ఫస్ట్ క్వశ్చన్ మనోడు అటెంప్ట్ చేసిన తర్వాత మనకు ఒక క్లారిటీ వచ్చింది అనిపించింది నాకు. ఓ ఇది ఇలా చూడాలి, వెంటనే చేయాలి. సో ఇక్కడ నాకంటే తోపుతురు ఎవరు లేరని మనోడికి అనిపించింది ఏమో కానీ సో మనోడు ఒక డెసిషన్ తీసుకున్నాడు. అది వర్కౌట్ అయిందా లేదా అనేది ముందుకు ఇలా క్లియర్గా అర్థమవుతుంది. 6 మెంబర్స్ని ఒక టీమ్ లీడర్గా 6 మెంబర్స్ని హ్యాండిల్ చేయగలిగాడా అంటే సో నిన్న నాకు అంతగా అనిపించలేదు. ఈ రోజు మనోడు నాకు అంతగా అనిపించలేదు. యాజ్ అ టీమ్ లీడర్, యాజ్ ఇండివిజువల్ ప్లేయర్గా మేబీ అతను షైన్ అవ్వచ్చు. ఎందుకంటే అతను నార్మల్గా ఇప్పుడు ఒక కెప్టెన్ నార్మల్ ఇండియన్ టీమ్ అవ్వచ్చు. ఒక ఇండివిజువల్ ప్లేయర్ ఇండివిజువల్గా గేమ్ ఆడటం వేరు, ఒక కెప్టెన్ తన టీమ్ ప్రెషర్ మొత్తాన్ని తీసుకొని ముందుకు వెళ్ళడం వేరు, లీడ్ చేయడం వేరు. ఆ టీంని విన్ చేయించడం చాలా కష్టం అది. ఓకేనా, పెద్ద పెద్ద ప్లేయర్స్ వల్లే కాలేదు. ఆర్సీబీ చూడండి పాపం, విరాట్ కోహ్లీ ఎంత కష్టపడ్డాడు. 18 years కష్టపడ్డాడు తను. కెప్టెన్గా చేసి అలసిపోయి కెప్టెన్సీని పక్కకు వచ్చాడు. సో అది ఈజీ కాదు. సో ఆ ప్రెషర్ తీసుకోవడం, మనిషి ఆ ప్రెషర్ని తీసుకున్నాడా లేదా అనేది నేను ముందు చెప్తాను. మీరు కూడా క్వశ్చన్కి ఈ లోపల కామెంట్ కూడా చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ షకీబ్ టీం నుంచి దివ్య వచ్చింది, అండ్ నెక్స్ట్ నాగా టీం నుంచి ప్రియా వచ్చింది, బ్లూ టీం మనీష్ డైరెక్ట్గా కెప్టెన్ హిమ్సెల్ఫ్ వస్తాడు. సో ఫస్ట్ క్వశ్చన్ ఇమేజ్ J+ ప్యాన్ ఒకటి ఉంటుంది. సో అబ్వియస్లీ అది జపాన్. ఇది క్రింజ్ క్వశ్చన్. మనోడు మనీష్ ఫస్ట్ బెల్ కొట్టాడు. సో మనోడు ఆన్సర్ చెప్పేశాడు. ఆన్సర్ బెల్ కొట్టి ఆన్సర్ చెప్పకపోతే టీంలోకి రాకూడదు. మళ్ళీ నెక్స్ట్ టీమ్గా క్వశ్చన్కి రాకూడదు. ఆ టీం నుంచి ఎవరూ రాకూడదు. ఓకేనా. మళ్ళీ సెకండ్ క్వశ్చన్ షకీబే వచ్చాడు వాళ్ళ టీం నుంచి. నాగా టీం నుంచి అనూష రత్నం వచ్చింది. ఇక్కడి నుంచి శ్రేయాను పంపిస్తాడు. శ్రేయాన్ని నమ్మాడు సెకండ్ క్వశ్చన్కి. 19 years అమ్మాయి, ఇంటెలిజెంట్ అమ్మాయిని నమ్మాడు మొత్తానికి. సో ఫస్ట్ అది వచ్చి జారు +C జెర్సీ. ఎవరు చెప్పారు తెలుసా? కోన్ బోలా, మాలూమ్ కోన్ బోలా? షకీబ్ బోలా. షకీబ్ బోలా. అరే క్యా రే, షకీబ్ బోలా. షకీబ్ చెప్పాడు, చాలా ఫాస్ట్గా తీసుకొని చెప్పాడు. కుర్రాడు కొంచెం యాక్టివ్ ఉన్నాడు ఈరోజు, కొంచెం బాగా యాక్టివ్ ఉన్నాడు. టీమ్ లీడర్ని చేసేసరికి తెలియని ఒక ఫీల్ వచ్చినట్టుంది లోపలికి. అంటే తనకి ఎక్స్పోజర్ దొరికింది. యాజ్ ఎ టీమ్ లీడర్ కంటే డెఫినెట్లీ ఎక్స్పోజర్ దొరుకుతుంది. ప్రతి సెకండ్కి ఒకసారి ఆ షకీబ్ మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు, ఆ షకీబ్ నువ్వు వస్తున్నావా, షకీబ్ నువ్వు చెప్పు, షకీబ్ అని ప్రతిసారి అతను అడుగుతూనే ఉంటారు, అతని గురించి మాట్లాడుతూనే ఉంటారు ప్రతి క్వశ్చన్కి. సో ఆ ఎక్స్పోజర్ దొరికింది. ఎప్పుడైతే ఆ ఎక్స్పోజర్ దొరుకుతుందో మనోడికి ఆ యాక్టివ్నెస్ అనేది పెరుగుతుంది లాగుంది నాకు అర్థమయ్యి. సో షకీబ్కి ఆ యాక్టివ్నెస్ పెరిగిందని అనిపించింది. సో షకీబ్ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్కి షకీబ్ ఆన్సర్ చేస్తాడు 1 పాయింట్. థర్డ్ క్వశ్చన్, సో షకీబ్ టీం నుంచి పవన్ వస్తాడు. ఆడిన వాళ్ళే రాకూడదు కాబట్టి సో పవన్ వచ్చాడు. తర్వాత శ్రీజ వచ్చింది నాగా టీం నుంచి. డెమోన్ పవన్ వస్తాడు. ఈ డెమోన్ పవన్ గురించి చెప్పడం మర్చిపోయాను. యాటిట్యూడ్ ఎందుకు అంతలా నాకు అర్థం కావట్లే. అసలు అదేందో రమ్మంటే వస్తాడు. ఆ ఫ్రూట్ తీసుకున్నప్పుడు కూడా తీసుకొని అసలు కెమెరాకి ఫేస్ చూపివా బ్రో, కెమెరాకి ఫేస్ చూపివా? నువ్వు ఎవరో ఒకటి తెలియాలి కదా. కెమెరాకి ఎందుకు ఫేస్ చూపివా? సైడ్ నుంచి వెళ్ళిపోతావేంది? కెమెరాకి ఫేస్ చూపివా? ఇరిటేషన్ ఫీల్ అవుతావేంది? అసలు ఏందో క్యారవాన్లో నిద్రపోతూ ఉంటే పెద్ద హీరో సడన్గా డైరెక్టర్ వచ్చే షాట్ ఉంది సార్ అంటే ఏదో అన్నట్టు చిరాకు పడినట్టు పడతావు. ఎందుకు అంత చిరాకు పడుతున్నావు? అంత ఫ్రస్ట్రేషన్ ఏంటి లోపల? నువ్వు ఏదైనా బయట పెడితేనే కదా అక్కడ కెమెరా ముందు కనిపించేది. అసలేం అర్థం కావట్లేదు అబ్బాయి. అసలు బిగ్ బాస్ హౌస్లోకి ఏమో నాకు అదేం అర్థం కావట్లే. ఏదో ఫస్ట్లో అది ఊపు ఉత్సాహం కనిపించింది కానీ ఆరంభ సూరత్వం అంటారు. స్టార్టింగ్లో ఆ ఊపు కనిపించింది కానీ తర్వాత నాకేం ఊపు కనపట్లేదు అబ్బాయి. సీరియస్లీ కనపడలేదు నాకు. మీకు ఏమైనా కనిపిస్తే మీరు కామెంట్ చేయండి. సో పవన్, శ్రీజ, డెమోన్ పవన్ వస్తారు. క్వశ్చన్ అన్నమాట. ఒక ఇమేజ్ చూపిస్తారు, జింక సింహాన్ని చూపిస్తారు. చూపెట్టి క్వశ్చన్ అడుగుతారన్నమాట. ఎవరు సెకండ్ థర్డ్ క్వశ్చన్ ఎవరు అడుగుతారు? అభిజిత్ అడుగుతారు. థర్డ్ క్వశ్చన్ నవదీప్ అడుగుతాడు. ఏమడుగుతాడు థర్డ్ క్వశ్చన్? 3 minutesలో 3 నిమిషాల్లో 3 జింకల్ని 3 సింహాలు చంపేస్తే 100 జింకల్ని 100 సింహాలు ఎన్ని నిమిషాలు చంపుతాయి అన్నప్పుడు ఆలోచిస్తుంటారు. మన ఎవరు శ్రీజ అస్సలు ఆగదుగా, ఆడపులి అనుకోవచ్చు లైట్గా. ట్యాగ్ లాగేసుకుంటా ఉంది. లాగేసుకునే అగ్ని పరీక్ష వరకు లాగేసుకుందేమని అనిపించింది. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఆడపులి ఆడపిల్లిగా మారుద్దా, అక్కడ కూడా ఆడపులిగానే ఉంటుందా అనేది తెలియదు. కానీ ఇప్పటి వరకు అయితే ఆడపులి అనే ట్యాగ్ కొంచెమైనా కానీ అప్లికబుల్ ఈ పిల్లకి అని అనిపించింది నాకు. సో 3 minutes అని చెప్పింది. ఆబ్వియస్లీ ఒక సింహం 3 సింహం అయ్యేది చెప్పింది. ఒక సింహము
3 జింకల్ని 3 మినిట్స్లో అని చెప్పలేదు కదా. సో 3 సింహాలు 3 జింకల్ని 3 మినిట్స్లో అన్నప్పుడు 100 సింహాలు ఉన్న 100 జింకలు ఉన్నాయి కాబట్టి 3 మినిట్స్లోనే చంపేస్తాయని చెప్పింది. ఇట్స్ అ రైట్ ఆన్సర్. మన నాగా టీంకి ఒక పాయింట్ తెచ్చింది. నాగాని గెలిపించింది ఈరోజు శ్రేజ. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ దివ్య షకీబ్ టీం నుంచి నాగా హిమ్సెల్ఫ్ మళ్ళీ మనీష్ వస్తాడు. ఇక్కడే మనీష్ నాకు అర్థం కాలే. ఫస్ట్ క్వశ్చన్ మనీష్ వచ్చాడు, సెకండ్ క్వశ్చన్ ని శ్రేయాని పంపించాడు, మూడో క్వశ్చన్ ని డెమాన్ పవన్ పంపించాడు. ఇక్కడి నుంచి అక్కడి నుంచి మళ్ళీ స్ట్రాటజీ మార్చాడు. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి మనీష్ వచ్చాడు. ఓకేనా, ఇక్కడ మనీష్ వచ్చాడు. ఫోర్త్ క్వశ్చన్ కి మనీష్ వచ్చేసాడు. అక్కడ ఒక బొమ్మ చూపిస్తారు, ఆ బొమ్మ చూస్తే ఏది మిస్టేక్ అని ఉంటుంది. దివ్య ఎవరైతే మిడిల్లో ఉంటారో వాళ్ళకి అది బేసిక్ చాలా అడ్వాంటేజ్. ఈజీ క్వశ్చన్ అయితే, టఫ్ క్వశ్చన్ అయితే ఎక్కడున్న ప్రాబ్లం లేదు, కానీ ఈజీ క్వశ్చన్ అయితే మధ్యలో ఉన్న వాళ్ళకి అది అడ్వాంటేజ్. అది మేబీ వాళ్ళు నిలబెట్టారా వీళ్ళు నిలబెట్టారా తెలియదు, కానీ సో మధ్యలో ఉన్న వాళ్ళకి ఆబ్వియస్లీ బెల్ అనేది పట్టుకోవడం చాలా ఈజీగా పట్టుకోవచ్చు అని నాకు అనిపిస్తుంది. సో ఆ మిస్టేక్ ఏంటంటే దివ్య చూసి June 31 ఉంది, June 30 కదా అని చెప్పుద్ది. సో షకీబ్ టీంకి ఒక పాయింట్ వస్తుంది. మనీష్ బ్రో చూస్తూ ఉంటాడు అక్కడ. యాక్చువల్గా అంటే మనీష్ ఉరుకుతాడు. మనీష్ ఉరికినప్పుడు బజర్ రాలే, అక్కడ ఆగిపోతాడు. అప్పుడు బజర్ వచ్చింది, అప్పుడు అమ్మాయి పరిగెత్తేస్తుంది. తొందరపడ్డాడేమో అని అనిపించింది. తొందర పడకపోయింటే బాగుండేదేమో అని అనిపించింది. ఎందుకు అంత తొందర నాకు అర్థం కాలే. ఆన్సర్ చూశాడు, బజర్ రావాలి కదా. అన్నిటినీ ఏమంటే ఓపిక కొంచెం ఉండాలి, అన్నిటినీ గమనించుకోవాలా. మనీష్ బ్రో ఇంకొంచెం షైన్ అవ్వాలేమో అనిపిస్తుంది బిగ్ బాస్ హౌస్కి. మళ్ళీ చెప్తున్నా, ఫోర్బ్స్ 30లో ఉన్న వ్యక్తి గురించి మనం మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని చెప్పి ఆ స్పృహ నాలో కూడా ఉంది. సో అందుకని నేను మాట్లాడుతున్నా చాలా జాగ్రత్తగా. ఓకేనా, బట్ బేస్డ్ ఆన్ బిగ్ బాస్ హౌస్ కాబట్టి సో మనం కొంచెమైనా కానీ ఆ ఎడ్జ్ తీసుకుంటాం కాబట్టి మాట్లాడుతున్నాను అంతే. ఓకే, సో ఫిఫ్త్ క్వశ్చన్ షకీబు మళ్ళీ నాగా టీం నుంచి హరీష్ బ్రో వస్తాడు, కల్కి వచ్చింది మన టీం నుంచి. సో స్పాట్ ఆడ్ ఎమోజీ, ఇది చాలా కష్టం అబ్బా. నేనైతే ఇంకొక గంట చూస్తానే ఉంటా. నేను పాస్ చేసుకొని చాలాసేపు చూసా, నాకు గడపల్లా. ఏమో నా వల్ల కాలే. మనోడు కరెక్ట్గా అని చెప్పాడు, మాస్క్ మ్యాన్కి ఈ క్వశ్చన్ చాలా ఫాస్ట్ చెప్పాడు. నాకు ఎందుకు ఇది కొంచెం టఫెస్ట్ క్వశ్చన్ అనిపించింది మొత్తం మీద. ఇది ఒకటి, ఇంకొక క్వశ్చన్ ఉంది. ఆ 2 క్వశ్చన్ టఫెస్ట్ అనిపించాయి. ఆ రెండిట్లో కూడా కొంచెం కంపేర్ చేస్తే నాకు ఈ క్వశ్చనే కొంచెం టఫెస్ట్ అనిపించింది, చాలా టఫెస్ట్ అనిపించింది. ఈ క్వశ్చన్ చాలా టఫ్ అనిపించింది. సో నాగాకి ఒక పాయింట్ వచ్చింది. హరీష్ బ్రో ఆ ఐసైట్ ఏదైతే ఉందో ఆ ఐసైట్కి, అతని కాన్సన్ట్రేషన్కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఖచ్చితంగా. హరీష్ బ్రో ఇక్కడ సూపర్ అనిపించాడు సీరియస్లీ. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ దివ్య షకీబ్ టీం నుంచి, మళ్ళీ ప్రియా వచ్చింది నాగా టీం నుంచి, మనీషే వస్తారు. మళ్ళీ ఇక్కడ నుంచి మనీష్ స్ట్రాటజీ మార్చాడు. ఫోర్త్ క్వశ్చన్ వరకు ఫస్ట్ క్వశ్చన్ తరాడాడు, సెకండ్ క్వశ్చన్ శ్రేయాన్ పంపించాడు, మూడో క్వశ్చన్ డెమాన్ పవన్ వచ్చాడు, 4వ క్వశ్చన్ మనీష్ వచ్చాడు. ఎప్పుడైతే ఫోర్త్ క్వశ్చన్ తర్వాత నుంచి మనీష్ ఫోర్త్ క్వశ్చన్ మనీష్ వచ్చాడు, 5th క్వశ్చన్ వేరే పర్సన్, మళ్ళీ 6th మనీషే వస్తాడు, మళ్ళీ 7th వేరే పర్సన్, మళ్ళీ 8th మనీష్ వస్తారు. అట్లా ఆల్టర్నేటివ్ క్వశ్చన్స్కి ఈయన వస్తున్నాడు అనమాట. అదే ఆయన ప్లాన్ అంట. సో దాంట్లో 6 ఉన్నారు. 6లో మనోడు ఆడలేడు ఫాస్ట్గా, ఎందుకంటే ఆ లెగ్ ముందుకు పోవాలి కాబట్టి. సో ప్రాబ్లం కాబట్టి ఆయనే ఆడను అని చెప్పారంట. తర్వాత అది మనకి మధ్యలో తెలుస్తుంది. ఇంకా 5గురితో మనోడు ఆడాలి. సో ఆల్రెడీ మనోడు శ్రేయాని ఆడిపించాడు. నెక్స్ట్ వచ్చేసరికి డెమోన్ పవన్ ఆడాడు, శ్రేయ ఆడింది, డెమోన్ పవన్ ఆడాడు, శ్వేత శెట్టి ఆడింది, సో మనోడు ఆడాడు, కల్కి కూడా ఆడింది. ఈ 5 మెంబర్స్ ఆడారు. ఓకేనా, 5 మెంబర్స్కి ఛాన్స్ ఇచ్చాడు, ఒక్క మనోడికి ఛాన్స్ రాలేదు అంతే. ప్రసన్న కుమార్ అతనే వద్దన్నాడంట. మిగిలిన మనోడు ఆడాడు, కాకపోతే మనోడు ఎక్కువ క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారని చెప్పి వాళ్ళు మాట్లాడటం జరిగింది. దాల్యాకి ఛాన్స్ ఇవ్వలేదు, సారీ, దాల్యాకి ఛాన్స్ ఇచ్చుంటే బాగుండేదేమో. దాల్యాకి ఛాన్స్ ఇవ్వలేదు, దాల్యాకు ఒక్కదానికి ఛాన్స్ ఇవ్వలేదు. అమ్మాయికి కూడా ఇచ్చుంటే బాగుండేదేమో అనిపించింది. యాజ్ ఏ కెప్టెన్గా అట్లీస్ట్ సాటిస్ఫై అయినా అయి ఉండేవాళ్ళేమో టీం మెంబర్స్, అది మిస్ అయిందేమో అనిపించింది. నెక్స్ట్ వచ్చరికి దివ్య ప్రియాంక వస్తారు కదా. సో ఛార్జ్ సాకెట్స్ది ఒక చూపించారు. ఆ ఛార్జ్ సాకెట్స్ ఒక ఛార్జ్ ఎన్ని పెట్టాలని చెప్పారు. దివ్య బెల్ ర్యాంక్ చేసింది, సో 4 అని చెప్పింది. ఇట్స్ రాంగ్ ఆన్సర్. సో మొత్తం ఒక 7కు ఎంతో చెప్పారు ఆడ. ఆన్సర్ మనకి తెలియదులేండి. షకీబ్ నెక్స్ట్ క్వశ్చన్కి ఉండడు. నెక్స్ట్ షకీబ్ టీం నుంచి ఎవరు రారు. 7th క్వశ్చన్కి అనూష రత్నం వచ్చింది మన నాగా టీం నుంచి. ఇక్కడ నుంచి శ్వేత శెట్టి వస్తారనమాట. సో ఆ ఒక టీషర్ట్ చూపించి ఎన్ని హోల్స్ ఉన్నాయి ఆ టీషర్ట్కి అని అడిగారు. ఇక్కడ 2 బొక్కలు పెట్టి ఎన్ని హోల్స్ ఉన్నాయని అడిగారు. సో అమ్మ చూసి శ్వేత చూసి 4 అని చెప్పింది. మరి 4 అని ఎలా చెప్పిందో నాకు అర్థం కాల. అంటే ఆ ముందు 2 బొక్కలు చూసి వెనక కూడా 2 బొక్కలు ఉంటాయి కాబట్టి 4 అని చెప్పిందా, లేకుంటే ఈ రెండింటిని చూపించి
పై రెండు సైడ్లు ఏదైతే షర్ట్కి ఉంటాయి కదా, హాఫ్ హ్యాండ్ షర్ట్, సో దానికి కూడా హోల్స్ ఉన్నట్టే కదా, ఆ రెండు చూపించి 4 అని చెప్పిందా ఏమో తెలియదు. అప్పుడు డెమోన్ పవన్ వస్తాడు. సో అప్పుడు డెమోన్ పవన్ వచ్చి ఫస్ట్ టైం మాట్లాడింది డెమోన్ పవన్. నేను చూసింది ఇదే. డెమోన్ పవన్ వచ్చి చూపిస్తాను అనమాట. ఇక్కడ 1 నెక్ దగ్గర 2 హ్యాండ్స్ 2 నెక్ దగ్గర 3 ప్లస్ ఈ యొక్క హోల్స్కి ఇటు వెనక కూడా ఉంటాయి కదా, షర్ట్కి రెండు సైడ్లు కూడా ఉంటాయి కదా బొక్కలు. సో 2, 2, 4 మొత్తం 7 అని చెప్తాడు. సో 7 అని చెప్పంగానే శ్వేతకి ఆన్సర్ పోతుంది. సో మనీష్ టీం నుంచి నెక్స్ట్ క్వశ్చన్కి ఎవరు ఉండరు. తర్వాత షకీబ్ వస్తారు. షకీబ్ టీం నుంచి శ్రీజ వస్తుంది. నాగా టీం నుంచి నాగా బ్రో గట్టిగా నమ్మాడు శ్రీజాని, చాలా గట్టిగా నమ్మాడు. యాక్చువల్గా ప్రియా అంటే ఛాన్స్ ఇస్తూనే ఉన్నాడు అందరికీ, బట్ శ్రీజ నమ్మకాన్ని మమ్మ చేయకుండా గేమ్ ఆడింది. శ్రీజ వచ్చిన ప్రతిసారి పాయింట్ తెచ్చింది అని అనిపిస్తూ ఉంది నాకు. శ్రీజ ఒకసారి వచ్చింది పాయింట్ తెచ్చింది, మళ్ళీ ఇప్పుడు శ్రీజ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు పాయింట్ తెచ్చింది. సారీ, ఇక్కడ శ్రీజ పాయింట్ తేలేదు. ఎక్స్ట్రీమ్లీ సారీ. షకీబు శ్రీజ 8Bలో ఉంది నాగా షకీబు. ఎస్, ఒక క్లాక్ చూపిస్తారు, ఒక డాక్టరు వాళ్ళందరూ అట్లా ఉంటారు. ఏంటి చూపించండి అన్నప్పుడు పేషెంట్ డాక్టర్ వాళ్ళందరూ ఉంటారు. ఏంటి చూపించండి అన్నప్పుడు ఆ వాల్ క్లాక్, రౌండ్ వాల్ క్లాక్ ఉంటుంది. 8లో బి లాగా ఉంటుంది అనమాట. నేను ఇంకా డాక్టర్కి ఏమైనా ట్యాగ్ ఉంటుంది, ఆ పేరు ఏమైనా తప్పు రాశారా అవి చూస్తా ఉన్నా. అక్కడ ఏం కనపడదు నాకు. 8లో బి ఉంది. కాన్సన్ట్రేషన్ ఫోకస్ బాగానే కనిపించింది. ఫోకస్ ఉంది, ఆ డిటర్మినేషన్ ఉంది. సో శ్రీజ మళ్ళీ పాయింట్ తెచ్చింది నాగా టీంకి. నెక్స్ట్ క్వశ్చన్ 9th క్వశ్చన్ మళ్ళీ షకీబ్ టీం నుంచి పవన్ కళ్యాణ్ వస్తాడు, నాగా వస్తాడు, అంతే, నాగా వస్తాడు, షకీబ్ వస్తాడు. రాంగ్, క్యాన్ యూ ఫైండ్ ద మిస్టేక్. సో ఇప్పుడు ఆ మిస్టేక్ అనేది దేన్ని ఫైండ్ చేయాలి అని వస్తారు అనమాట. ఎవరెవరు వస్తారు? మనీష్ వస్తాడు మళ్ళీ. మనీషు, షకీబు, నాగా. ఏం మాట్లాడుతున్నారా మహేష్, సరిగ్గా రాసుకోలే. షకీబ్ టీం నుంచి పవన్ కళ్యాణ్ వస్తాడు, నాగా టీం నుంచి నాగా వస్తాడు, మనీష్ వస్తాడు. ఇక్కడ తప్పు రాసా పేరు, ఓకేనా? రాంగ్. క్యాన్ యూ ఫైండ్ ద మిస్టేక్. ఇది ఎక్కడ చూసాను తెలుసా? ఈ రీలు ఒక టీచర్ ఉంటాడు, ఆయన షార్ట్స్ చేస్తుంటాడు, అక్కడ చూసా నేను. నిన్న నేను కూడా చూసి ఆ నెంబర్లు ఎత్తుకుంటా ఉన్నా తప్పితే నిన్నే చూసింది. పాస్ చేసి మరి నేను కూడా ఆ నెంబర్లు ఎత్తుకుంటా ఉన్నా పిచ్చినప్పుడు లెక్క. పైన క్యాన్ యూ ఫైండ్ ద మిస్టేక్ అని చూడాలి. 2 దీలు ఉన్నాయి, 2 దాలు ఉన్నాయని చూసుకోవాలి. నేను కూడా నెంబర్లు ఎత్తుతా ఉన్నా. మనం పెద్ద ఏం లేదు, రివ్యూ చెప్పాలి కాబట్టి ఏదో చెప్తున్నాం తప్పితే ఇక్కడ ఇప్పుడు చూసిన తర్వాత ఆడ నేను కూడా స్టార్ట్ చేసినప్పుడు నేను కూడా ఎరిఫ్రూట్ అయ్యా, ఓకేనా? మనోడు పవన్ కళ్యాణ్ తీసుకుంటాడు. సో పవన్ కళ్యాణ్ రాంగ్ ఆన్సర్ చెప్తాడు ఫస్ట్. తర్వాత మనోడిని అడుగుతాడు. మనోడిని అడిగినప్పుడు నాగా పిలుస్తారు ఊరికి తమాషాకి. ఏం చెప్పంటే 9కి కలర్ అలా ఉంది, 8కి 9కి వేరే కలర్, 9కి వేరే కలర్ వేశారని అసలు మస్తు నవ్వొచ్చింది. అది చూస్తే మాత్రం లిటరలీ చాలా ఫన్ చేశాడు, చాలాసేపు ఫన్ చేశాడు. ఆమె అడుగుతూనే ఉంది, అది కాదమ్మా బుజ్జి, దాంట్లో తప్పే ఉంది చెప్పు అంటాడు. మొత్తం మీద తప్పే ఉందో చెప్పు అంటే ఆ ఇంగ్లీష్ లెటర్లో నెంబర్లోనే చెప్తున్నాడు తప్పు అని. సో తర్వాత ఫైనల్గా అందరు నవ్వుతున్నారు, మస్తు నవ్వారు, నాకు కూడా భలే నవ్వు వచ్చింది. ఆ తర్వాత మనీష్ చెప్తారనమాట 2 దీలు ఉన్నాయని చెప్పి, బట్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ లేదు. సో షకీబ్ టీం నుంచి మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు ఆడరు. తర్వాత 10th క్వశ్చన్ వచ్చేసరికి నాగా టీం నుంచి హరీష్ వస్తాడు. దాలియా వచ్చింది, సారీ ఇంతకు తప్పు చెప్పాను. దాలియా కూడా గేమ్ ఆడింది. ఇంతకు ఎక్కడ దాకా ఎవరైనా ఉండి నన్ను కోప్పడి ఉంటే దాలియా కూడా ఆడింది. ఎక్స్ట్రీమ్లీ సారీ. సో హరీష్కి ఛాన్స్ వస్తుంది, బట్ హరీష్ ఆన్సర్ తప్పు చెప్తాడు. సో 10th క్వశ్చన్. మళ్ళీ 11th క్వశ్చన్ దివ్య షకీబ్ నుంచి, ఇటు పక్క నుంచి మనీష్ వస్తాడు. సో మనీష్ రాంగ్ నెంబర్, ఏదైతే నెంబర్ చూపిస్తాడు ఇది టఫెస్ట్ క్వశ్చన్ అనిపించింది నాకు కూడా ఈ క్వశ్చన్. సో నెంబర్స్ చూపిస్తారు, ఆయన ఒక నెంబర్ చూపించి ఒక జస్ట్ ఒక అలా గీస్తారు నెంబర్ని. దీంట్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చెప్పమంటారు. నేను 4 5 అనుకున్నాను. నేను 5 అనుకున్నా. అక్కడ 7 నెంబర్స్ చూపించారు. నాకు నేను జీరోని ఎక్స్పెక్ట్ చేయలే. నేను జీరోని ఎక్స్పెక్ట్ చేయలేదు, 1 ఎక్స్పెక్ట్ చేయలేదు, 1 కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను 0, 1 ఎక్స్పెక్ట్ చేయలేదు. దాంట్లో అర్థం కాలేదు. నేను కూడా చూడంగానే నాకు అనిపించిన టక్కని 5 అనుకున్నా. అది క్లియర్గా చూపించాక అది 7 అయింది. సో మనీష్ తప్పు చెప్పాడు. మనీష్ వచ్చిన ప్రతిసారి ఫస్ట్ క్వశ్చన్ తప్పితే మనీష్ ఇంకెప్పుడు ఆన్సర్ చేయలేదు. నెక్స్ట్ షకీబు శ్రీజ వస్తారు. సో కాలానికి ముందుంది అని చెప్పి ఒక బొమ్మ చూపిస్తే ఆ స్కూటీ చెప్పింది. ఈ అమ్మాయి వచ్చిన 3 క్వశ్చన్స్ కరెక్ట్ చెప్పింది. సో నాగా టీం
1 అయింది. 4 క్వశ్చన్స్ యాక్చువల్లీ. ఈ అమ్మాయి 3 చెప్పింది అనుకుంటా. సెకండ్ క్వశ్చన్ ఈ అమ్మాయి, సెకండ్ క్వశ్చన్ కాదు, థర్డ్ క్వశ్చన్ ఈ అమ్మాయి వచ్చిందా శ్రీజ. థర్డ్ క్వశ్చన్ ఈ అమ్మాయి కరెక్ట్గా చెప్పింది. థర్డ్ క్వశ్చన్ వచ్చి తర్వాత ఇంకెప్పుడు వచ్చింది శ్రీజ, 8th క్వశ్చన్కి శ్రీజ వచ్చింది. తర్వాత హరీష్ ఒకటి చెప్తారు కదా, హరీష్ వాళ్ళు ఒక పాయింట్ వచ్చింది. ఈ అమ్మాయి 3 పాయింట్లు తెచ్చింది, హరీష్ ఒక పాయింట్ చేస్తారు. సో 4 పాయింట్స్, వీళ్ళు 1 అయ్యారు. మనీష్ ఫస్ట్ లూజరు, షకీబ్ సెకండ్ లూజర్. ఎందుకంటే మనీష్కి 1 పాయింట్ వస్తుంది. 12 క్వశ్చన్స్లో మనీష్కి నాగాకి 4 పాయింట్స్, షకీబ్కి 2 పాయింట్స్, మనీష్కి 1 పాయింట్, అంటే 7 పాయింట్స్. 7 పాయింట్స్ అంటే 5 క్వశ్చన్స్ ఆన్సర్స్ అయ్యలేదైతే మొత్తానికి టీం. అదన్నమాట సంగతి. ఎక్కువ ఆలోచించను అన్నావు, మళ్ళీ దొబ్బెట్టినావు, వచ్చి ట్రాక్ రికార్డ్ పోగొట్టినావు, దిస్ ఈజ్ ద ట్రాక్ రికార్డ్ అని చెప్పి శ్రీముఖి సీరియస్ అయింది. అక్కడ ఉన్న వాళ్ళని అడుగుద్ది అనమాట. అంటే మనోడు ఆల్టర్నేటివ్ ప్లాన్స్ చేశాడు, బట్ నాకు ఎక్కడో సమ్వేర్ టూ మచ్గా అడాప్ట్ చేసుకున్నాడేమో అని తనకు తాను ఈ గేమ్ నాదే అని అడాప్ట్ చేసుకున్నాడేమో అని అనిపించింది. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో తెలియదు. సో అందరికీ ఛాన్స్ ఇచ్చినప్పుడు ఇంకొక ఛాన్స్ రిలాక్స్ ఉండుంటే బాగుంటుంది. టూ మచ్ ప్రెషర్ తీసుకున్నప్పుడు కూడా మనము ఎట్లా, ఇప్పుడు వాళ్ళకి అక్కడ వచ్చే వాళ్ళకి ఎవరికి గెలవాలని ఉండదు, ర్యాండమ్గా ఆడతారు, ఓకేనా, ప్లెయిన్ మైండ్తో ఆడతారు. సో బ్యాగేజ్ ఉండదు. బట్ మనీష్కి ఒక బ్యాగేజ్ ఉంటుంది. నేను తెలివిగలవాన్ని, ఇప్పటి వరకు నేను మంచిగా స్ట్రాటజీస్ వేస్తాను, నేను ఒక మంచి మైండ్ సెట్ ఉంది అని తనకు తాను షోలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది. అది తనకు ఒక బ్యాగేజ్ అది. సో అలా అంత ఫ్రీ మైండ్ తోటి ఆడలేడు ఆ గేమ్ని. ఎట్లయినా గెలవాలన్న టెన్షన్లో తను ఉంటాడు. సో అలా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఆ గేమ్ అనేది కన్ఫ్యూజన్ స్టేట్లోకి వచ్చింది. సో తను రిలాక్స్ అయ్యి వేరే వాళ్ళని వేరే వాళ్ళని ఆల్టర్నేటివ్గా పంపించుంటే బాగుండేదేమో అనిపించింది. సో దాని తర్వాత అది ఈయన ఏదైనా వేరే కారణం చెప్పిన అందుకని 12 క్వశ్చన్స్. సో దాంట్లో ఏదో ఒక క్వశ్చన్కి ఒక 3 క్వశ్చన్కి వచ్చినా సరిపోయేది. ఈయన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఆడతాడు. ఈయన ఒక 2 క్వశ్చన్లు పోయినా కూడా 12లో 10 క్వశ్చన్స్లో 5 మెంబర్స్ 5 క్వశ్చన్స్ 5 ఒక్కొక్కటి ఆడితే మనోడు ఒకటి 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాడు. దాంట్లో ఒకటి మాత్రమే మనోడు ఆన్సర్ చేయగలుగుతాడు. అండ్ ఇంకొకటి మనోడు బెల్ ర్యాంక్ చేస్తాడు, అది కూడా చెప్పడు. అంటే మనోడు ఆన్సర్ చేసిన 5 క్వశ్చన్స్ మనోడికి ఆన్సర్ చేయడానికి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ మాత్రం ఆన్సర్ చేస్తాడు. మళ్ళీ మధ్యలో ఆ నెంబర్ క్వశ్చన్కి బెల్ ర్యాంక్ చేస్తాడు, బట్ ఆన్సర్ తప్పు చెప్తాడు. మిగిలిన 3 క్వశ్చన్స్కి అసలు మనోడు బెల్ ర్యాంక్ చేయడు. సో అది ఆ బ్యాగేజ్ అనేది మనలో ఉండిపోయింది. ఈ గేమ్ నాది అని అనుకున్నాడు. బట్ ఓవరాల్గా ఇది లక్ బేస్డ్. సో లక్ బేస్డ్ అప్పుడు అందరు లక్ టెస్ట్ చేస్తుంటే మేబీ ఏదో ఒక పాయింట్ వచ్చేదేమో. ఇప్పుడు వాళ్ళు ఎలా అయితే తిప్పారో సో అలాగే మనకు రొటేట్ చేస్తుంటే బాగుండేదేమో. తలా ఒక 2 ఛాన్సులు తీసుకొని ఉంటే వాళ్ళ లక్ మీద మేబీ వాళ్ళకి ఏమైనా గెలిచే ఛాన్స్ వచ్చేదేమో. అది మిస్ అయింది. ఇప్పుడు డెమాన్ పవన్ లేచి మీకు ఏమైనా అభ్యంతరం ఉందా, డెమాన్ పవన్ లేచి అడుగుతాడు, నువ్వు మంచోడివే, నువ్వు తెలియబల్లవాడివే, నేను ఒప్పుకుంటాను, బట్ మాకు ఎవ్వరికీ తెలివి లేదు అని చెప్పడం అది కరెక్ట్ కాదు. అది సో మాకు ఒక ఛాన్స్ ఇచ్చిండు, మేము చూసాం, నీకు ఆల్రెడీ ఒక ఛాన్స్ ఇచ్చాను, నువ్వు పాయింట్ తెచ్చావా, ఫస్ట్ పాయింట్ ఎవరు తెచ్చిండ్రు, సో ఇంకో దానికి ఎక్స్ప్లెయిన్ ఎవరు చేశారు, ఇట్లా కార్నర్ చేయకూడదు, ఇట్లా మాట్లాడకూడదు. ఓకే, నువ్వు ఫిజికల్ టాస్క్, నువ్వు ఫిజికల్గా ఏం చేసినావు, నువ్వు మెంటల్గా వీక్, అందుకే నేను మళ్ళీ పంపలే అని అంటాడు. సో నేనేమో మెంటల్గా వీక్ అందుకే నేను పంపలేదు అంటాడు. నువ్వు ఫిజికల్గా 2 గేమ్లు ఆడినావు, ఏమన్నా చూపించినావు ఎఫర్ట్ అని అంటాడు. సో నేనేమంటే కెప్టెన్ కదా, కొంచెం ఓపిక్గా ఉండాలేమో అని అనిపిస్తుంది. కొంచెం ఓపిక్గా ఉండుంటే బాగుండేదేమో అనిపించింది అక్కడ. ఎందుకంటే మనోడు 5 ఛాన్సెస్ తీసుకున్నాడు, ఓకేనా, వాళ్ళకి ఒక్కొక్క ఛాన్సే వచ్చింది. సో 5 ఛాన్సెస్ మనోడు తీసుకున్నాడు కాబట్టి సో డెఫినెట్లీ మనోడు ఆన్సర్బుల్ ఉండాలి కూడా. సో ఆన్సర్బుల్ ఉన్నప్పుడు చాలా నార్మల్ వేలో చెప్పుండాల్సి ఉంది. సో వాళ్ళు తిన తప్పుని ఫైండ్ అవుట్ చేసి దీని గురించి మాట్లాడినప్పుడు తిరిగి దానికి ఆన్సర్ చేయాలి తప్పితే వాళ్ళ గురించి నిన్న జరిగిన దాని గురించి మొన్న జరిగిన దాని గురించి మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే అర్థం కాలేదు సీరియస్లీ. ఇలా జరిగింది, నేను వెళ్తే చెప్తాను అనుకున్నాను, ఇంకోటి అనుకున్నాను, అలా చెప్పాలి తప్పితే నువ్వు అప్పుడేం బీకినావు, అప్పుడేం పోయినావు, నేను నాకు మాట్లాడే రైట్ ఉందన్నమాట అంటే ఆ గమ్మును కూర్చో, వాళ్ళే కూర్చోబెడతారు. సో ఇది ఎందుకో కరెక్ట్ కాదేమో అనిపించింది. సడన్లీ ఆ ఆరగెన్స్ యాటిట్యూడ్ అనేది వర్కౌట్ కాదేమో. ఇన్ ఫ్యూచర్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఆ ఆరగెన్స్ యాటిట్యూడ్ వర్కౌట్ కాదేమో అని అనిపించింది. అది లీడ్ చేసే విధానం కాదేమో, నాకు అంత కరెక్ట్ అనిపించలే. అబ్బాయి అడిగాడు, మీ దగ్గర ఆన్సర్ ఉంటే యూ హ్యావ్ టు టెల్, అదర్వైజ్ వేరేది ఏదని చెప్పండి. తనని బ్లేమ్ చేయడం అనేది నాకు నచ్చలేదు. సో తర్వాత శ్వేత శెట్టి పైకి లేచి నేను ఒకటి చెప్పలేదు, మళ్ళీ అసలు ఏమేదో ఆ అబ్బాయి మాట్లాడు కాబట్టి ఈ అమ్మాయి మాట్లాడింది కాబట్టి ఏం లేదు. సో ప్రసన్న కుమార్ గారు కూడా లేచారు పైకి. ప్రసన్న కుమార్ గారు లేచి సో
జస్ట్ ఐ హ్యావ్ టు టాక్ విత్ స్ట్రాటజీ, ల్యాక్ ఆఫ్ స్ట్రాటజీ ఫెయిల్యూర్ అని చెప్పినట్టు మాట్లాడారు. సో ఐ వాంట్ ఎక్స్పోజ్ రైట్ నో అని చెప్పి మనోడు అన్నాడా లేకపోతే తినన్నాడా? సో ఆల్మోస్ట్ మనీష్ అన్నట్టున్నాడు, అది ఫేస్ మనకు చూపెట్టలేదు. సో మనీష్ ఏమన్నాడంటే, నీతో ఆల్రెడీ నేను డిస్కస్ చేసినాను కదా, నువ్వు వెళ్ళనని చెప్పావు కదా, నువ్వు అంత పట్టుకోలేనని చెప్పావు కదా, సో అందుకని నేను పంపించలేదు, ఎవరికి ఛాన్స్ రాలేదో చెప్పండి అన్నప్పుడు సో అందరికీ ఛాన్స్ వచ్చింది. సో అందరికీ ఛాన్స్ వచ్చింది కదా, సో అందుకనే నేను వెళ్తాను అని చెప్పాను. తను కూడా నన్నే వెళ్ళమన్నాడు. లాస్ట్ క్వశ్చన్కి వెనక వాళ్ళు ఎవరొద్దు నువ్వే వెళ్ళు అని చెప్పి తినే చెప్పాడు. సో అందుకు నేను వచ్చానని చెప్పాడు. అది చెప్పాను కదా, లక్ బేస్డ్ కాబట్టి సో తలా ఒకళ్ళు పంచుకొని ఉంటే బాగుండేదేమో, ఎవరికి లక్ ఎలా వచ్చేదో. మనీష్ బ్రో అలా చెక్ చేసుకొని ఉంటే బాగుండేది అనిపించింది నాకు. తర్వాత సో మోస్ట్ వర్స్ట్ ద ప్లేయర్ ఎవరికంటే సో మనీష్ కని ఇచ్చారు అభిజిత్. సో మనీష్ని చాలా గట్టిగా టార్గెట్ చేశారు. ఆ టార్గెట్ చేయడం కూడా మనీష్కి చాలా ప్లస్ అవుతుంది అని నాకు అనిపించింది. మరీ ఒక మనిషిని కంటిన్యూస్గా టాన్ చేయడం అంటే తన క్లెవర్ అని ఎస్టాబ్లిష్ అయింది కదా, ఆ క్లెవర్ అని ఎస్టాబ్లిష్ అయిన తర్వాత తను నువ్వు క్లెవర్ కాదు, నువ్వు మామూలు వ్యక్తివి అని అలా టాన్ చేస్తూ ఉండడం. ప్రతి సందు జరిగిన ప్రతిసారి ప్రతి ఒక్కరు టాన్ చేస్తున్నాడు. ఆ టాన్ చేసే విధానం నాకు కరెక్ట్ అనిపించలేదు. సో అతను ఎక్కువ ఊహించుకున్నాడు అంటే అతని పొరపాటు, అతని మిస్టేక్, అతనికి ఫైనల్గా ఏది జరగాలో జరుగుద్ది. బట్ మీరు అనవసరంగా అతను ప్రతిసారి టాన్ చేస్తూ ఉండడం అనేది నాకు అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అనిపించలేదు. అభిజిత్ కూడా మధ్యలో ఒక పని చేస్తాడు, తర్వాత వీళ్ళు ఒక పని చేస్తాడు, నేనే వస్తాను, నేనే రావాలి, క్లెవర్ అని చెప్పావు, అదని చెప్పావు అని చెప్పి నవదీప్ కూడా అంటారు. సో అలా టాన్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాలేదు. అలా టాన్ చేస్తే సింపతి కూడా వచ్చింది. సో నాకు ఎందుకు అది టాన్ చేసినట్టు అనిపించింది మనోడిని, నాకు అది కరెక్ట్ అనిపించలేదు. జడ్జెస్ దగ్గర నుంచి అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర, ఇంక్లూడింగ్ శ్రీముఖి కూడా ఏమంటుంది, క్లెవర్ అని అనుకున్నావు ఫ్లవర్ అయ్యాడు అంటావా అని డెమాన్ పవన్ మాట్లాడితే దానికి ఏమొకటి మాట్లాడుద్ది. సో అవన్నీ ట్రిగ్గర్ చేయడం, మనిషిని ట్రిగ్గర్ చేస్తున్నప్పుడు అంటే ట్రిగ్గర్ చేయడం వరకు ట్రిగ్గర్ చేయడం ఓకే, టాన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎవరైనా బస్ట్ అవుట్ అవుతారు ఖచ్చితంగా. ఆ అబ్బాయి మాట్లాడినప్పుడు అది ట్రిగ్గర్ చేసినట్టు అనిపించింది. జడ్జెస్ కూడా సేమ్ పాయింట్ మీద కూర్చితే అది నాకు టాన్ చేసినట్టు అనిపించింది. ఓకేనా. తర్వాత మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరంటే సో అందరు కలిసి డిసైడ్ చేస్తే నాగా. యాక్చువల్లీ నాగా లీడర్ గాను అండ్ టీమ్మేట్ గాను ఆ కామెడీ కూడా కొంచెం బాగా పండించాడు. సో నాగాకు వచ్చింది. సో నాగాకు ఓటు అప్పీలు. సో దీనికంటే ముందు సో వాళ్ళ ఎవరైతే టీం గెలిచారో నాగా టీం నుంచి, సో ఇక్కడ చాలా బాగా అనిపించాడు నాగా టీం నుంచి ఎవరికైతే మంచి నువ్వు ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నావు ఓటు అప్పీల్ కన్నప్పుడు నాగా డైరెక్ట్గా వేరే వాళ్ళ పేరు చెప్పకుండా, అంటే హరీష్కి ఇవ్వాలని అనుకున్నాడు, బట్ హరీష్కి పేరు చెప్పకుండా డైరెక్ట్గా, అండ్ తను తీసుకోవాలని అనుకోలేదు. ఫస్ట్ థింగ్ తను తీసుకోవాలనుకోలేదు. నాకద్దు, సో టీమ్ ఎఫర్ట్, సో నేను తీసుకోను, నేను ఒక పాయింట్ కూడా తేలేదు కదా, అది ఫస్ట్ క్లారిటీ. అండ్ నెక్స్ట్ క్లారిటీ, హరీష్ పేరు చెప్పాడు. హరీష్ పేరు ఒక్కటే చెప్పలేదు. హరీష్ పేరు చెప్పేటప్పుడు శ్రీజతో నేను మాట్లాడాను, శ్రీజ ఎక్కువ పాయింట్స్ తెచ్చింది, బట్ శ్రీజ నేను ఆల్రెడీ ఓటు అపీల్ చేశానని చెప్పింది. సో అందుకని చెప్పి నేను వేరే వాళ్ళకి ఇవ్వమంటే నేను హరీష్కి ఇస్తున్నానని చెప్పాడు. ఇది సెకండ్ క్లారిటీ నాకు బాగా అనిపించింది. సో దాని తర్వాత మూడోది ఏంటంటే ప్రియా లేచి పిచ్ చేసుకుంది. నేను చేస్తాను, నాకు కావాలి, నాకు ఈ ఛాన్స్ వదులుకోను, ప్లీజ్ నాకు కావాలని అంటే, సో అప్పుడు మళ్ళీ మూడో క్లారిటీ కదా, ఇదే స్పాంటేనిటీ. మూడోది చాలా బాగా అనిపించింది. ఆ మాట చెప్పే విధానం చాలా బాగా అనిపించింది. ఓకే నేను ప్రియా గారికి ఇస్తాను అంటే, ఎందుకు ఇంత హరీష్ అన్నావు కదా, ప్రియా ఎందుకు అంటే, హరీష్ కూడా ఓకే అంటే, బట్ ప్రియా ఎందుకంటే, సో యాక్చువల్గా లాస్ట్ ఛాన్స్ ప్రియాది. సో బట్ మేము టీం గెలవాలి కదా అని చెప్పి నేను శ్రీజాని పంపించాను. సో ఆ ప్రియా తన ఛాన్స్ని సాక్రిఫైస్ చేసింది కాబట్టి సో తను తీసుకోవడమే కరెక్ట్ అని చెప్పి సో ప్రియాకి ఛాన్స్ ఇస్తారనమాట. నాకు ఈ క్లారిటీ నచ్చింది, ఈ మాట్లాడే విధానం నచ్చింది. అంటే నాకు అర్థమైందంటే టాస్కులు, ఆ ప్రెషరు, అంటే గత్తర అవుతాడేమో మనిషి, నార్మల్గా ఉండి కూల్గా మాట్లాడితే కొంచెం బాగానే మాట్లాడుతున్నాడు, సెన్సిబుల్గానే అనిపించాడు నాకు ఈ ఒక్క విషయంలో. అంటే టీంలో నలుగురు ఉన్నాడు, తిని కాకుండా నలుగురు ఉన్నారు. సో ఆ నలుగురిని సాటిస్ఫై చేసేలాగే మాట్లాడాడు టీం లీడర్గా అని నాకు అనిపించింది. సో మీకేమనిపించింది ఇది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనోడు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కాబట్టి మనోడు కూడా ఫైనల్గా ఛాన్స్ వచ్చింది, అక్కడ పోయినా ఇక్కడ వచ్చింది. సో ఇదన్నమాట సంగతి ఓవరాల్గా రివ్యూ. ఈ రివ్యూ మొత్తం మీద మీకు ఎవరు కరెక్ట్ అనిపించారు, ఇంతవరకు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ యూ, ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మీకు ఎవరు నచ్చారనేది కామెంట్ చేయండి. నేను ఎక్కడైనా తప్పులు చెప్పుకుంటుంటే సో కరెక్ట్ చేయండి కామెంట్స్లో. నెక్స్ట్ టైం ఆ తప్పులు చూసుకోకుండా నేను జాగ్రత్త పడతా. ఓకేనా. నేను కూడా అగ్ని పరీక్ష ఫేస్ చేస్తున్నా. ఓకేనా. బిగ్ బాస్ స్టార్ట్ అయిన దాకా. ఓకే. జై హింద్.